వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అందరితోనూ ఆడుకున్నావు జగన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తల్లి చెల్లితో పాటు రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలతో జగన్ చెలగాటమాడారని మండిపడ్డారు. తాను చేసిన అరాచకాలను ప్రజలకు అర్థమయ్యేలా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి పేరు పెట్టినట్టున్నారని ఆమె విమర్శలు గుప్పించారు. 3 నెలల్లో ఎలక్షన్కి వెళ్ళబోతా ఉంటే అధికమైన సమస్యలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించడానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పక్కదోవ పట్టించడానికి, అదేవిధంగా ఎన్నికల తాలూకా స్టంట్లో భాగంగా ఈరోజు అతనికి తెలియకుండానే అతను చేస్తున్న పనిని ఒక పథకం కింద, ఒక స్కీమ్ కింద 100 కోట్లు ఖర్చు పెట్టి మరి బయటకు తీసుకొచ్చాడు. అదేంటో తెలిసిన పథకం ఆడుదాం ఆంధ్ర. అసలు నిజంగా నాకు ఈ పథకం అదే పర్టికులర్గా ప్రోగ్రాం పేరు విన్న వెంటనే నేనైతే ఫస్ట్ నవ్వుకున్నా. ఈ కొత్తగా పెట్టడం ఏముంది ఆడుదాం ఆంధ్ర అని? 4.5 సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పని అదే కదా జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్. 4.5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నువ్వు ఈరోజు స్పెషల్గా మళ్ళీ ఆడుదాం ఆంధ్ర అని ఒక ఎన్నికల స్టంట్ని బయట తీశాడు. అసలు ఎందుకు ఇది ఎన్నికల స్టంట్ అన్నాను, అసలు ఏంటి ఆడుతున్నాడు అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆడుదాం ఆంధ్ర అన్న పదం అతని తాలూకా నైజానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రాం ఇది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోనే, అతని చెల్లితోనే. తర్వాత వెంటనే అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు. అక్క చెల్లెమ్మలతో ఎలా ఆడుకున్నాడు? కల్తీ మద్యం ప్రవేశపెట్టి తాలిబొట్లు తెగిపోతూ ఉంటే ఒక రాక్షస ఆనందం పొంది ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మల జీవితాలతోని, వాళ్ళ పిల్లల జీవితాలతోని కూడా ఆడుకున్నాడు. మేనమావని పిలిపించుకొని పిల్లల చేత నాడు నేడు స్కీమ్ అని చెప్పి కల్తీ పనులన్నీ చేయించి, నాశరకమైన పనులన్నీ చేయించి ఈరోజు ఆ నాడు నేడు బడుల్లో కూడా కూలిపోతుంటే పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండి ఆ తల్లుల గర్భశోకంతో ఆడుకున్నాడు. మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన మోసాన్ని గ్రహించి ఈరోజు ఎంతోమంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వినూత్నంగా వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. ఆశా వర్కర్లు మనందరికీ తెలిసిందే, ఆఖరికి మున్సిపల్ వర్కర్స్. ఇందాకే మా పత్రికా సోదరుడు అంటున్నారు, ఏంటి అందరూ మా పలుచగా ఉన్నారంటే ఎక్కడ చూసినా ధర్నాలే పడుతున్నాయండి, ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి, దట్స్ వై మేము అది కవర్ చేసుకోవడానికి వెళ్ళామండి అని. సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? 4.5 సంవత్సరాల కాలంగా ఆడుకుంటున్న జనాలతో ఆడుకుంటున్న నువ్వు ఈరోజు బయటికి వాళ్ళు బాధ భరించలేక నువ్వు కేసులు పెడతావని, స్కీములు తీసేస్తావని ఇన్ని రోజులు భరించి ఉండొచ్చు. కానీ ఈరోజు ఆ కడుపు మంట భరించలేక, వాళ్ళ కష్టాలను భరించలేక ఈరోజు బయటకు వచ్చి నీ మీద నిరసన తెలియజేస్తూ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి క్రికెట్ బ్యాట్ పట్టరా, హాకీ బ్యాట్ పట్టరా, ఆడుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నావు.